తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో యాదగిరిగుట్ట పాలక మండలి సభ్యులతో సమావేశం కానున్నారు. ఇది కొత్తగా ఏర్పడిన పాలక మండలికి మొదటి సమావేశం. జూన్ 30వ తేదీన తెలంగాణ ప్రభుత్వం 18 మంది సభ్యులతో కొత్తగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బోర్డును ఏర్పాటు చేసింది. ఈ బోర్డు చైర్మన్ గా మన్నె సత్యనారాయణ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఈ సమావేశంలో కీలక చర్చలు జరగనున్నాయి. మాజీ మంత్రి కడియం శ్రీహరితో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మధ్య విభేదాలు తలెత్తాయి. తన విధుల్లో కడియం జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ గుర్రుగా ఉన్నారు. ఈ విషయమై ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మీనాక్షి నటరాజన్లకు లేఖ రాశారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేటి సమావేశానికి కొండా సురేఖ హాజరుపై సందిగ్ధత నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ విషయాలు విచారణకు రానున్నాయి? ఈ రోజు యాదగిరిగా నూతనంగా నియమించిన పాలక మండలితో వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం లోనే జరుగుతుంది. సో ఈరోజు ముఖ్యంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు యాదగిరికి సంబంధించిన దేవస్థానాన్ని దేవునికి సంబంధించిన పూర్తి డెవలప్మెంట్ సంబంధించిన ప్రధానంగా ఇటీవల కొంత వివాదాలు తెలియకుండా ఈ పాలక మండలి నూతనమైన పాలక మండలి వచ్చింది. సో దీంతో కొంచెం ఆమె యాదగిరిగుట్ట నూతనంగా పాలక మండలి ఏర్పాటైంది. సీఎం రేవంత్ రెడ్డి ఒక కొత్త పాలక మండలి ప్రభుత్వం తరఫున నియామకం జరిగింది. సో ఈ రోజు ఆ యొక్క యాదగిరిగుట్ట బోర్డుకు సంబంధించిన పాలక మండలితో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ముఖ్యంగా యాదగిరిగుట్టకు సంబంధించిన ఇటీవల కూడా ఒక రివ్యూ చేశారు. ఆ రివ్యూలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అరేకికి సంబంధించిన ఆ ట్రస్ట్ కొన్ని బాధ్యతలు అప్పగించారని, దాంతో పాటు దేవస్థానానికి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీ ఏ విధంగా ఉండాలి, ఎందుకంటే కొత్త పాలక మండలి ఏర్పడింది కాబట్టి సో దీని ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రొసీజర్ ఏంటి, దీని మీద ఒక నియమ నిబంధనలు అదేవిధంగా ఒక బ్లూ ప్రింట్ రూపొందించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. దీంతో దేవాదాయానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, దాంతో పాటు దేవాదాయ శాఖ మినిస్టర్ కొండా సురేఖ కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల మనం చూసాం కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి సంబంధం లేకుండానే ఈ పాలక మండలి ఆమెకు సంబంధించకుండానే పాలక మండలి జరిగింది. ఇటు చైర్మన్ కావచ్చు, మిగతా కమిటీ అంతా కూడా ఆమెకు సంప్రదించకుండా జరిగిన కొంచెం అసంతృప్తి ఉంది. దాంతో పాటు ఇటీవల కడియం శ్రీహరి కూడా దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక రివ్యూ కూడా చేసిన దాని మీద ఆమె ఆల్రెడీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. సో తనను సంప్రదించకుండా తన శాఖకు సంబంధించిన అధికారులు ఎమ్మెల్యేతో రివ్యూ చేయడం ఏంటి, అది కూడా సేమ్ జిల్లాకు సంబంధించిన కడియం శ్రీహరితో. సో దీని మీద ఆమె కొంచెం అసంతృప్తిగా గుర్రుగా ఉంది. మరి ఈ రోజు జరిగే ఈ పాలక మండలి ముఖ్యమంత్రితో సమావేశానికి సంబంధించి హాజరవుతారా లేదా అనేది స్పష్టంగా తెలియదు, కానీ ఆమెకైతే ఆహ్వానం అయితే అందిందని మనకు సమాచారం వచ్చింది. రైట్, థాంక్యూ రాజ్ కుమార్.